సో ఇది వచ్చేసి నిన్నటి వీడియో కంటిన్యూషన్ ద డే ఆఫ్ భోగి అనమాట. సో భోగి రోజు మార్నింగ్ ఇట్లా భోగి మంట దగ్గరికి వెళ్ళి సో కొంచెం దండం పెట్టేసుకుని సో వీ జస్ట్ వెంట్ టు టెంపుల్ అనమాట. సో పండగ కదా, సో టెంపుల్తో స్టార్ట్ చేద్దాం అనిపించింది. సో టెంపుల్కి వెళ్ళినాక అప్పటికే ఎర్లీ మార్నింగ్ లేచి హెడ్ బాత్ చేసి ఫ్రెష్ అయిపోయి నేను అమ్మమ్మ టెంపుల్కి వెళ్ళామన్నమాట. మా మమ్మీకి కుదరలేదు రావడానికి. సో అదే రోజు మా చెల్లి వస్తుందన్నమాట. సో మేము తనని పికప్ చేసుకోవడం కూడా మేము ఊరు వెళ్ళాలి, స్టేషన్కి వెళ్ళాలి, రైల్వే స్టేషన్కి. సో గుడికి వెళ్ళి వచ్చేసినాక నేను ఇంకా డాడ్ స్టార్ట్ అయినామన్నమాట తనని పిక్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి. యాక్చువల్లీ ఆ రోజు మా హస్బెండ్ రాలేదు, తను భీమవరం వెళ్ళారనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో కోడి పందాలు ఇంకెవన్నీ చూడడానికి పండక్కి. సో తెలంగాణలో ఏమి ఉండవంటండి పండక్కి, సో మన ఆంధ్రాలో ఉన్నట్టు. సో అందుకు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చినారనమాట. సో అందుకు అక్కడికి వెళ్ళారు. సో నేను మార్నింగ్ మా చెల్లిని పిక్ చేసుకొచ్చేసినాక ఐ హ్యాడ్ సమ్ ఫోటోషూట్. నేను ఒక డ్రెస్ కుట్టించుకున్నాను అనమాట భోగికి. సో నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి లైక్ మోడల్ 1 అనమాట, విచ్ లోపల స్కర్ట్ వేసుకుని ఆ పైన టాప్ వేసుకున్నాను అనమాట, విచ్ లుక్స్ లైక్ ఏ ఫ్రాక్, కొంచెం పొట్టిగా ఫ్రాక్ అనిపించింది కదా. దట్స్ డే 1 ఆఫ్ ఫస్ట్ అవుట్ఫిట్ లుక్ అనమాట. ఇది వచ్చి సెకండ్ అవుట్ఫిట్ విచ్ మీకు పొడుగు అనిపిస్తుంది కదా, స్కర్ట్ వేసుకుని పైన అదే బ్లౌజ్ని పేర్ చేశాను అనమాట. సో విచ్ ఇస్ సెకండ్ లుక్ అనమాట డ్రెస్. ఇది అవుట్ఫిట్ అంటే నేను ఏంటంటే కస్టమైజ్ చేయించుకున్నానండి. సో నేను నార్సింగ్లో క్లాత్ తీసుకుని నేను ఇట్లా ఇది కుట్టిపించుకున్నాను అనమాట. సో విచ్ ఇస్ లైక్ ఇంట్రెస్ట్లో కానీ ఇన్స్టాలో కానీ మాకు చాలా రెఫరెన్స్ వస్తాయి కదా గూగుల్లో చేసిన. సో అట్లా రీయూజ్ చేద్దాం మళ్ళీ ఎందుకంటే ఒకసారి వేసుకున్న డ్రెస్ మళ్ళీ ఇన్స్టాలో ఫొటోస్ పెట్టినాక వేసుకోవాలంటే అదేమో వేసుకున్నాం కదా అనిపిస్తుంది కదా, అందుకనమాట. సో నేను ఏం చేశానంటే సేమ్ కింద ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అదే ఫ్యాబ్రిక్ పైన తీసుకుని సో ఐ జస్ట్ ర్యాపిడ్ ఇట్ లైక్ ఒక హాఫ్ సారీ కింద వేసుకుందామని జస్ట్ బాడ్ దుపట్టా అనమాట, క్రీమ్ కలర్ విచ్ ఇస్ సూట్స్ ఫర్ ద బ్లాక్. సో అట్లా ఈ దుపట్టా ఇది తీసుకుని ఇట్లా పేర్ చేశాను అనమాట, విచ్ ఈస్ సో గుడ్. అసలు ఏదో పాతకాల వింటేజ్ వెబ్స్ వచ్చినాయి అనమాట, లైక్ బ్యాక్ టు మై చైల్డ్హుడ్కి వెళ్ళినట్టు అనిపించింది. సో అట్లా వేసుకుని సో ఆ రోజు గోదాదేవి కళ్యాణం ఉందన్నమాట మా ఊర్లో. సో మంచిగా ఈ ఫొటోస్ తీసుకుని 4-5 ఫొటోస్ ఈ లోపల మా చెల్లి ఫ్రెష్ అవుతూ ఉంది. సో ఈ వెంట్ టు గోదాదేవి కళ్యాణం అనమాట. సో అప్పుడు మా పిన్ని వాళ్ళ పిల్లలు కూడా వచ్చినారనమాట ఆ రోజు. సో వీ వెంట్ టు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట, అక్కడే చేస్తున్నారు గోదాదేవి కళ్యాణం. సో అక్కడే మాకు భోజనాలు కూడా పెట్టారనమాట. వీ హ్యాడ్ గుడ్ యమ్మీ మీల్ అనమాట. సో పులిహోర, బ్యాట్స్, రెడ్ కర్రీస్ పెట్టారు, ఒక పచ్చడి, ఒక స్వీట్ పెట్టారు. సో తినేసాము. ఇంటికి వచ్చినాక ఎందుకన్నా కోన్ పెట్టుకోవాలనిపించింది అనమాట, గోరింటాకు దొరకలేదు కాబట్టి. సో కోన్ పెట్టుకున్నాను. సో విచ్ ఈస్ మంచిగా పండిందనమాట. సో ఈవినింగ్ వీ హ్యావ్ అ ప్లాన్ ఆఫ్ గోయింగ్ టు అన్నవరం టెంపుల్ అనమాట, విచ్ ఇస్ వెరీ క్లోజ్ అండి మాకు, ఒక 3 కిలోమీటర్స్ ఎంత ఉంటుంది అంతే. సో మేము ఇట్లా అన్నవరం టెంపుల్కి వెళ్ళిపోయినాం అనమాట. సో ఈ రెడ్ సారీ ఎంతమందికి నచ్చిందంటే చాలామంది అడిగారనమాట ఈ సారీ ఎక్కడ కొన్నారు, ఎప్పుడు తీసుకున్నారని. ఇది నేను వరలక్ష్మి వ్రతంకి తీసుకున్నానండి, పూజ చేసుకున్న కాసేపు కట్టి మళ్ళీ తీసేసా అని చెప్పేసి వేసుకున్నాను అనమాట మళ్ళీ. సో నేను ఇది వచ్చేసి మిస్సమ్మలో తీసుకున్నానండి. ఇది ఆఫర్లో నాకు 12,000కి వచ్చిందనమాట. ఇది బనారసి కడ్డీ జార్జెట్ బనారసి ఇది గుర్తుంది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ పట్టు చీర వైబ్స్ అనమాట. సో చాలా అంటే చాలా బాగా నచ్చి నాకు ఆ రోజు తీసుకున్నాను మా మరిది పెళ్లి కోసమని. బట్ పెళ్ళికి కట్టుకోవడానికి అవ్వలేదు. సో తర్వాత నేను వరలక్ష్మి వ్రతం కట్టుకున్నా మళ్ళీ ఇప్పుడే అనమాట. సరే చెప్పినట్టు మా మమ్మీ కుదరలే టెంపుల్కి రావడానికి, నేను అమ్మమ్మ చెల్లి ఇంకా డాడీ వెళ్ళామన్నమాట. సో చాలా బాగా దర్శనం అయ్యింది. సో ఈవినింగ్ కాబట్టి చాలా పీస్ఫుల్గా జనాలు తక్కువ ఉన్నారు. సో బీయింగ్ లోకల్స్ కాబట్టి మేము మా డాడీకి తెలిసిన వాళ్ళు ఉంటే సో వీ హ్యాడ్ లైక్ గర్భగుడిలోకి డైరెక్ట్గా వెళ్ళిపోయినాం అనమాట. సో మాకు పెద్ద వెయిట్ టైం లేకుండే. సో డైరెక్ట్గా వీ జస్ట్ వాక్ టు గర్భగుడి అండ్ వీ హ్యాడ్ అ నైస్ దర్శనం అనమాట. మేము ఊరు ఎప్పుడు వచ్చినా బెండపూడి ఎప్పుడు వచ్చినా సరే వీ మేక్ ష్యూర్ టు విజిట్ అన్నవరం టెంపుల్ అండి. అది చిన్నప్పటి నుంచి ఒక అలవాటు అయిపోయింది అనమాట. ఎందుకంటే ఒక నమ్మకం, దేవుడు దర్శనం చేసుకుని వస్తే అంత మంచి జరుగుతుంది అని నాకు నమ్మకం అనమాట. సో విల్ మేక్ ష్యూర్ ఎప్పుడు వచ్చినా సరే ఎవ్రీ ఇయర్కి ఒక్కసారి అయితే కంపల్సరీ వెళ్తాం, బట్ ఆఫెన్ ఎప్పుడు వచ్చినా ఒకసారి వెళ్తాం అనమాట. సో ఈవినింగ్ ఇదే మా అమ్మమ్మకి ఇంకా మా చెల్లికి ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు మేము ఎర్లీ మార్నింగ్ వెళ్తాం కదా. సో దిస్ ఇస్ హౌ ఆర్ టెంపుల్ లుక్స్ లైక్, సో బ్యూటిఫుల్ కదండి. సో వీ హ్యాడ్ నైస్ పిక్చర్స్ బిఫోర్ ద టెంపుల్ అనమాట. ఇది ఐకానిక్, ఎందుకంటే ఇక్కడ ఇది దాటి లోపలికి ఫోన్స్ అలో చేయరు కదా. సో దిస్ ఇస్ ద లాస్ట్ పాయింట్ అనమాట. సో
మేము లైక్ కొన్ని మెమరీస్ కోసం. మా చెల్లికి అసలు బేసిక్‌గా ఫోటోస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. మీరు చూస్తారు నా వీడియోస్‌లో కానీ. షీ ఈస్ లైక్ వెరీ షై అండ్ వెరీ ఫర్ ఫోటోస్ అనమాట. బట్ ఎనీహౌ వి మేక్ ష్యూర్ ఆ రోజు కొన్ని ఫోటోస్ దిగాలని. సో, మంచిగా ఫోటోస్ దిగేసి పోజెస్ ఇచ్చేసి, ఎందుకంటే మళ్ళా చీర ఎప్పుడు కట్టుకుంటానో తెలీదు కాబట్టి ఐ హ్యాడ్ నైస్ ఫోటో షూట్ అనమాట. చాలా ఫోటోస్ దిగాము. అండ్ వి స్పెంట్ క్వైట్ గుడ్ టైమ్ అనమాట బీయింగ్ ఎ ఫ్యామిలీ. దో ఐ మిస్ మామ్. మేము నలుగురు కూడా మంచిగా టైం స్పెండ్ చేసినాము. చాలా కబుర్లు చెప్పుకున్నాము. సో, ఇట్లా అన్నీ సోది పంచాయతీ అంతా పెట్టుకున్నాం అనమాట. మా అమ్మమ్మ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు హైదరాబాద్కి నాతో ఉండడానికి కొన్ని డేస్. సో, మేము అది అడుగుతున్నాను అనమాట. ఎప్పుడు వస్తావు ఏంటి? మొన్నే కదా వెళ్ళాను వస్తానులే. లైక్ ఇట్స్ బీన్ లైక్ ఫ్రెండ్లీ కన్వర్సేషన్ అనమాట. సో, అట్లా ఫొటోస్ దిగడానికి చాలా కాంపిటీషన్ ఉంటదనమాట. పర్టిక్యులర్లీ ఈ ప్లేస్‌లో. బికాజ్ అందరికీ టెంపుల్ కావాలి కదా వెనకాల. సో, చాలా కాంపిటీషన్ ఉంటదనమాట. సో, వి మేక్ ష్యూర్ టు హ్యావ్ వన్ సెల్ఫీ. మై డాడ్ ఆబ్వియస్లీ బీయింగ్ ఫోటో షై తను రానంటే రానన్నారు అసల. సో, ఇట్స్ ఓకే అని చెప్పేసి నేను, అమ్మమ్మ ఇంకా చెల్లి వి హ్యాడ్ అప్పటిదాకా సింగిల్ ఫోటోస్ అయిపోయినాయి కదా! అప్పుడు ఇంక మళ్ళా ఇద్దరిద్దరు ఫోటోస్ అనమాట. విచ్ ఇస్ లైక్ క్వైట్ మెమరీస్ అండి అంతే. అంతకు మించి ఫోటోస్ తీసేసుకోవాలి, చేసేసుకోవాలి, చూపించేసుకోవాలని కాదు. ఈరోజు మనం ఉన్న మూమెంట్సే తర్వాత మంచి మెమరీస్ కింద ఉంటాయని నమ్ముతాననమాట. సో, దట్స్ వై ఆల్వేస్ హ్యావ్ మోర్ ఫొటోస్ అనమాట. సో, ఇక్కడ అయిపోయినాక వి వెంట్ బ్యాక్ టు ప్రసాదం కౌంటర్‌కి వెళ్ళామనమాట. ప్రసాదం తీసుకుందాం అని చెప్పేసి ఇక బయట ఒక పెద్ద ముగ్గు ఉందనమాట. సో, వి మేక్ ష్యూర్ టు క్లిక్ మోర్ పిక్చర్స్ ఓవర్ దేర్. సో, మా చెల్లి తీసుకున్నాక మనం అస్సలు ఆగం కదా! సో, ఈవెన్ ఐ హ్యావ్ ఫ్యూ ఫొటోస్ ఓవర్ దేర్ విచ్ ఈస్ సో బ్యూటిఫుల్. అక్కడ కొంచెం బ్లాక్ వచ్చినాయి కదా! ఇక్కడ ఏంటంటే కొంచెం కలర్‌ఫుల్‌గా ఉన్నాయన్నమాట ఫొటోస్. సో, ఆ రెడ్ సారీ నైట్ ఇట్స్ సో గుడ్ అనమాట. ఎంతమంది అడిగారు. ఇట్ లుక్స్ సో గుడ్ అండి. ద సారీ సో గుడ్. ఐ సెడ్ థ్యాంక్ యూ అండి. సో, లిటిల్ బ్లష్ అనమాట. వాళ్ళు మన బట్టలు బాగున్నాయి అన్నారు కదా! అందుకు. సో, అంతా అయిపోయినాక వి డిడ్ంట్ హ్యావ్ టైమ్ టు కుక్ అనమాట. సో, అందుకు వి బాట్ సమ్ 3 కర్రీస్ అండ్ పుల్కా, మేతి చమన్, మష్రూమ్ ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ తెచ్చుకొని ఇంటికి వచ్చేసినాం. సో, ఫుల్గా తినేసి నిద్రపోయినాం అనమాట. సో, నెక్స్ట్ డే సంక్రాంతి డే మార్నింగ్ లేద్దామని చెప్పేసి పడుకొని పోయినాం. సో, బీయింగ్ సో టయర్డ్ అనమాట రోజంతా. ఇంకా నెక్స్ట్ డే లేయడానికి కూడా ఇంపాసిబుల్ అనమాట. సో, మా సైడ్ పొంగల్ ఏంటంటే కోడి పందాలు ఇవన్నీ చాలా తక్కువ అనమాట మా ఏరియాలో. సో, వెళ్ళామా పండగ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నామా, తిన్నామా, ఆడుకున్నామా, వచ్చామా అంతే. సో, ఇది నెక్స్ట్ డే సంక్రాంతి రోజు అనమాట. సో, చెప్పాం కదా మార్నింగ్ లేట్‌గా లేచాం. బికాజ్ ముందు రోజు లేట్ అయిపోయింది కాబట్టి అసలు బాడీ సహకరించలేదనమాట. అందులో మా హస్బెండ్ రాలేదని చెప్పాం కాబట్టి భోగికి కొంచెం రిలాక్స్డ్‌గా వైఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండవు కాబట్టి ఆ రోజు. సో, ఐ హ్యాడ్ ఎ నైస్ స్లీప్ అనమాట. అందులో ఒక 2-3 డేస్ నుంచి హ్యాడ్ లైక్ సమ్ బ్రేక్ ఓవర్ స్లీప్ అనమాట. బీయింగ్ హైదరాబాద్ నుంచి రావడం వల్ల కొత్త ప్లేస్ కాబట్టి నిద్ర పట్టకపోవడం అట్లా. సో, మంచిగా నిద్రపోయినా. సో, లేచి మంచిగా నేను వీడియోస్ తీయడానికి అవ్వలేదు. సో, నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఆ రోజు పెద్దలకి బట్టలు అవి పెడతారు కదా పెట్టారనమాట. సో, ఐ మేడ్ సమ్ వడా ఫర్ బ్రేక్ఫాస్ట్ అందరికీ ఫ్యామిలీలో. సో, తర్వాత ఐ హ్యాడ్ సమ్ ఫోటోషూట్. ఈ డ్రెస్ కూడా నేను కస్టమైజ్ చేయించుకున్నానండి. సో, ఐ బాట్ దిస్ క్లాత్ ఫ్రమ్ నార్సింగ్ అండి. ఇది మీటర్ వచ్చేసి 850 ఎంతో పడింది. సో, ఐ బాట్ 4 మీటర్స్ ఫర్ కింద లంగా అండ్ 1 మీటర్ ఫర్ బ్లౌజ్ అండి. అండ్ నేను రెస్టారెంట్స్ దుపట్టాని పేర్ చేశాననమాట. సో, అది కూడా నేను నార్సింగ్లో తీసుకున్నాను. సో, డ్రెస్ అయితే చాలా బాగా టర్న్ అయిందనమాట. చాలా క్యూట్ ఉంది. అసలు ఎన్ని అప్లోజ్లు వచ్చినాయి ఆ రోజు వేసుకున్నప్పుడు డ్రెస్ చాలా బాగుంది అని. సో, నిజంగా చాలా క్యూట్ వచ్చిందండి డ్రెస్. సో, చాలా బాగా డిజైన్ కుట్టారు కూడా లైక్ బాగా డిజైన్ చేశారనమాట. సో, అంతే ఆ రోజు సంక్రాంతి రోజు ఇంకా ఫుల్గా వీడియోస్, ఫొటోస్ తీసుకున్నాను. సో, ఈ సంక్రాంతికి చాలా తక్కువ నేను క్యాప్చర్ చేయడం. బికాజ్ ఐ డిడెంట్ ఈవెన్ ఐ జస్ట్ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ విత్ ఫోన్ అవే అని అనిపించింది అనమాట. బట్ స్టిల్ ఐ మేనేజ్ టు హ్యావ్ సమ్ బికాజ్ మనకు కూడా మెమరీస్ ఉండాలి కదా. బట్ ఐ డిడెంట్ ఈవెన్ గెట్ టైమ్ టు షూట్ ఆల్ దీస్ థింగ్స్ అండి. బట్ ఇంకా చాలా చేసామన్నమాట మేము ఈ పొంగల్కి. సో, ఇట్లా మంచిగా ఫొటోస్ తీసేసుకుని సో లంచ్ చేసేసి
ఐ జస్ట్ వెంట్ అవుట్ అనమాట. సో మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇట్లా సరదాగా ఆడుకుందాం అని చెప్పేసి అన్నారని బయటికెళ్ళాము. సో బయటికెళ్ళినాక ఐ గాట్ ఎ కాల్ థాట్ మై హస్బెండ్ ఈస్ బ్యాక్ హోమ్. సో ఐ నీడ్ టు కమ్ బ్యాక్ టు హోమ్. సో ఇంటికొచ్చేసాను మళ్ళా. ఇంటికొచ్చేసినాక కాసేపు మా హస్బెండ్‌తో సుత్తి పెట్టి ఫ్యామిలీలో అందరికీ మాట్లాడుకొని చేసుకొని ఐ జస్ట్ వెంట్ బ్యాక్ అగైన్ టు ప్లే అనమాట. సో మా హస్బెండ్ పైన ఎళ్లి రెస్ట్ తీసుకుంటానని చెప్పేసి అన్నారు. సో నేను బయటికెళ్ళి చాలా సేపు ఆడుకొని ఇంటికొచ్చాననమాట. ఇంటికొచ్చినాక వీ హ్యాడ్ డిన్నర్ అండ్ వీ స్లెప్ట్ అనమాట. సో నేను ఇదే వీడియోలో మొత్తం పొంగల్ వ్లాగ్ అంతా పెడతా బికాజ్ దిస్ నేను పెద్ద చేసిందేం లేదు కాబట్టి జస్ట్ క్యూరేట్ ఇన్ ఆల్ దిస్ వీడియో అనమాట. సో దట్స్ హౌ ఆర్ పొంగల్ డే ఈవెంట్, సంక్రాంతి డే ఈవెంట్ అనమాట. ఈట్, స్లీప్, ప్లే, రిపీట్ అంతే. అంతకు మించి సంక్రాంతి రోజు ఏమీ జరగలేదు. జస్ట్ కొన్ని ఫొటోస్ అనమాట. మీకు ఈ ఫొటోస్లో మా చెల్లి ఎక్కడ కనిపించదు, ఎందుకంటే షీ ఈజ్ వెరీ ఫోటో షై కాబట్టి. సో నేనే కనిపిస్తాను మీకు. నేను ఇంకా మా పిన్ని వాళ్ళ అమ్మాయి కనిపిస్తారు. సో మా పిన్ని వాళ్ళు మా పక్కనే ఉంటారనమాట. సో మా చిన్న తాతయ్య వాళ్ళ మనవరాలు అనమాట బేసిక్గా. మా తాతయ్య వాళ్ళ బ్రదర్ వాళ్ళ మనవరాలు అనమాట. లైక్ మా ఇంటి పక్కనే ఉంటారు. సో విచ్ ఇస్ అవర్ ఫ్యామిలీ. సో ఇది వచ్చేసి మా ఇల్లు ఎంట్రన్స్ అనమాట. విట్ ఈస్ లైక్ అ ఫోటో షూట్ ప్లేస్ అనమాట. వాట్ ఎవర్ డ్రెస్ ఐ వేర్, వాట్ ఎవర్ థింగ్ ఐ డూ, ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ అ ఫోటో. ఎందుకంటే చాలా తక్కువ కదండి పెళ్ళైనాక మన పుట్టింట్లో ఉండేది. సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు మిస్ ఎనీథింగ్ అనమాట. ఐ లవ్ దిస్ బ్యూటిఫుల్ హౌస్ ఆఫ్ ఆర్స్ అనమాట. బికాస్ వీ బిల్ట్ ఇట్ విత్ లాట్స్ ఆఫ్ లవ్. అంత డ్రమాటిక్గా అనిపించినా సరే ఇట్స్ ట్రూ అండి. సో ఇట్ జస్ట్ లిటరలీ లవ్డ్ అవర్ హౌస్ అనమాట. బికాస్ ఈచ్ బ్రిక్ హ్యాస్ అ ఓన్ స్టోరీ అన్నట్టు. లైక్ వీ లిటరలీ లవ్ అవర్ హౌస్ అనమాట. చాలా ప్రేమతో కట్టుకుని ఇల్లు అనమాట ఇది. సో వీ మేక్ ష్యూర్ టు హ్యావ్ ఆల్ ద డీటెయిలింగ్ అనమాట. సో మీకు ఎప్పుడైనా కుదిరితే ఒక హోమ్ టూర్ కూడా తీసి పెడతాను ఇఫ్ పాసిబుల్. సో ఆ రోజు నేను, మా చెల్లి, ఇంకా మా అత్త కూతురు, నాకు రైట్ సైడ్లో ఉండదు మా చెల్లి, లెఫ్ట్ సైడ్లో ఉన్నది మా అత్త కూతురు అనమాట. సో వి జస్ట్ హ్యాడ్ ఫోటోషూట్ అంతే. అరజ్ అయిపోయింది. నెక్స్ట్ డే కనుమకు కూడా నేను ఒక ఆరెంజ్ డ్రెస్ బాగా ట్రెండింగ్లో ఉంది కదా రెస్టారెంట్. అందుకు నేను బెనారసీ క్లాత్ తీసుకుని అది కూడా డిజైన్ చేయించుకున్నాను విత్ ఐ పేర్డ్ అప్ విత్ పైతాని దుపట్టా. సో బట్ ఏంటంటే పైతాని దుపట్టా కాకుండా ఓనీ అనమాట. బట్ ఆ దుపట్టాకి ఏంటంటే చాలా ఎక్కువైపు కిందంతా ఈడ్చేసినట్టు అయిపోయింది అనమాట. సో ఐ మేక్ ష్యూర్ నేను ఆల్రెడీ ఒక ఎక్స్ట్రా దుపట్టా తీసుకున్నాను. ఇఫ్ ఇట్ డజంట్ వర్క్స్ ఆ దుపట్టా వేసుకుందామని చెప్పేసి. ఎందుకంటే ఇది ఫుల్ కింద ఇడ్స్తుంటే ఇట్స్ లైక్ వెరీ టఫ్. అలాగే 2 సెట్స్ తీసుకుంటే బాగోదు కదా. సో ముందు తీసుకునే దుపట్టా ఇదనమాట. ఇది వచ్చి స్పేస్ సిల్క్ క్లాత్. ఇది నాకు రెస్టారెంట్ది ఆరెంజ్ బెనారసీ క్లాత్ అయితే 550 ఆర్ 750 పడిందండి మీటర్. స్పేస్ సిల్క్ క్లాత్ అయితే 450 ఎంతో పడింది మీటర్. ఇది నేను బయట వేరే ఫ్యాబ్రిక్ స్టోర్లో తీసుకున్నాను అనమాట. ఆ పైతాని దుపట్టా అయితే నేను వచ్చేసి నాసింగ్లో తీసుకున్నాను. విచ్ ఇస్ కాస్టెడ్ మీ అరౌండ్ 3900 సంథింగ్ ఎంత కాస్ట్ అయిందనమాట. బట్ లుక్ అయితే చాలా బాగుంది. రెడ్ కలర్ డ్రెస్ ఏమన్నా ఉంటే అద్దరిపోతుంది అనమాట. ఈ ఈ దుపట్టా అయితే రెడ్ కలర్ డ్రెస్ మీదకి కానీ ఏ డ్రెస్ మీదకైనా చాలా డ్రెస్ మీద సూట్ అవుతుంది. బికాస్ దట్ దుపట్టా హ్యాస్ రెడ్ అండ్ ఇంకా బ్లూ కాబట్టి. ఇన్ కేస్ మీ అవుట్ఫిట్స్ ఏమన్నా మీకు దీంట్లో క్లోజ్ పిక్చర్ కానీ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ప్లీజ్ టు కామెంట్ అండి. నేను తప్పకుండా షేర్ చేస్తాను డీటెయిల్స్ అన్నీ. సో దట్స్ అవర్ డే ఎండ్స్ అనమాట ఆన్ కనుమ. సో నెక్స్ట్ డే ఇంక హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినామన్నమాట. కనుమ రోజు అలా ఎండ్ అయిపోయింది. ఈ ఫోటోషూట్ అంతా అయిపోయినాక మళ్ళీ మేము సినిమాకి వెళ్ళాము, ఆడుకోవడానికి వెళ్ళాము. ముక్కనం రోజు అగైన్ వి బ్యాక్ టు అవర్ అత్తయ్య హోమ్. అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి బికాస్ వీ నీడ్ టు టైం స్పెండ్ చేయాలి కదా వాళ్ళతో కూడా. సో వాళ్ళతో ముక్కనం అంతా టైం స్పెండ్ చేసాము. ఏం లేదు, సినిమా, తిండి, లగేజ్ ప్యాకింగ్, కావాల్సినవి కొనుక్కోవడం చేయడం. సో దిస్ హౌ ఆర్ ముక్కనుమ వెంట అనమాట. ఐ డెంట్ హ్యావ్ ఎ పిక్చర్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ పిక్చర్ ఆన్ దట్ ముక్కనుమ డే బికాస్ యూఆర్ బిజీ బ్యాక్ టు బ్యాక్ ప్యాకింగ్. నెక్స్ట్ డే మార్నింగ్ 3కి స్టార్ట్ అవుద్దాం అనుకున్నాం. బట్ లేదు. సో 4కి స్టార్ట్ అయ్యామన్నమాట. ఈవెన్ దో 4కి స్టార్ట్ అయ్యాం. దిస్ ఈజ్ హౌ ఆర్ గోదావరి లుక్స్ లైక్ అనమాట. మా గోదావరి జిల్లాలో ఇట్లనే ఉంటుంది. 9 అయ్యే వరకు ఇదే ఫాగ్ ఉందన్నమాట. ఇట్స్ వెరీ హార్డ్ టు డ్రైవ్. అసలు చాలా అంటే చాలా కష్టమైంది అసలు. ఇది మీరు చూడొచ్చు. ఇది మార్నింగ్ 8:30, 9 అంటే ఎవరైనా నమ్ముతారా? సో దిస్ ఇస్ హౌ ఆ వెదర్ లుక్స్ అనమాట. సో ఎనీ హౌ వి మేనేజ్ ఇట్ టు ఇన్ దట్ వెదర్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ 9-10 వరకు అట్లానే ఉంది. 9-10కి అంతా మేము ఇంకా గోదావరి జిల్లా దాటేసి వి కేమ్ టు నెక్స్ట్ జిల్లా అనమాట. సో అంతే, దట్స్ హౌ ఆర్ పొంగల్ వెకేషన్ ఫ్రమ్ భోగి టు టిల్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.